బేబీ కోసం అందరూ ఎక్సైట్మెంట్లో ఎదురు చూస్తున్నారనమాట. అత్త, నాన్నమ్మ గారు, పిన్ని, పెద్దమ్మ, తాతగారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే నవ్యకి ఓటీలోనే తీసుకెళ్ళిపోయారు కదా, మేమందరం బయటే వెయిట్ చేస్తున్నాం అనమాట. అందరం ఆ డోర్ వైపు చూసుకొని వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు ఏ న్యూస్ వస్తుంది, మీరు చెప్తారు బాబా పాప అనేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. మార్నింగ్ 4 o'clock తీసుకెళ్ళారు ఓటీలోనికి. ఇంకా ఇప్పుడేమో ఈవినింగ్ 2 o'clock అయిపోయిందనమాట. ఇంకా ఓటీకి వెళ్ళాలంటే ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళాలన్నమాట లోన్కి. ఒక మదర్స్ ఇంకా హస్బెండ్కి వదులుతారు లోన్కి అనమాట. Congrats. నాకు ముందే తెలుస్తుంది. ఏం లేదు, పాప పుట్టింది. చూడలేదంట, ఎక్సైట్మెంట్లో వచ్చారు. 2 o'clock అయితే బేబీ పుట్టిసింది. నాకైతే మనరాలు పుట్టిందనమాట. ఇంకా బేబీ ఫీడింగ్ ఏడిసిన చేసిన సిస్టర్లు వచ్చేసి చక్కగా చూస్తారు, ఫీడింగ్ చేయిస్తారండి. ఇంకా హాస్పిటల్ నుంచి డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ అన్నీ ఉన్నాయి అనమాట. హాస్పిటల్ నుంచి ఇస్తారు. లంచ్ డిన్నర్ చాలా బాగుంటుంది. ఒక్క మనిషికైనా 2 తినొచ్చండి, అంత లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. డిశ్చార్జ్ అయిపోతుంది నవ్యది. ఈరోజుకి 3వ రోజు డిశ్చార్జ్ అయిపోయింది. బ్యాగ్లను ప్యాకింగ్ చేసుకొట్టాం. బేబీ కూడా రెడీ, మా నవ్య కూడా రెడీ. క్యాబ్ బుక్ చేస్తున్నాం. క్యాబ్ వచ్చాక మళ్ళీ చేస్తామన్నమాట ఇంటికి. మేము ఇప్పుడు రెడీ అయిపోయాము ఇంటికి వెళ్ళడానికి. బేబీ తీసుకొని ఇంట్లోనే ఎలా వెల్కమ్ చేస్తుంది వాళ్ళ పిన్ని చూద్దాం. హాస్పిటల్ నుంచి వచ్చేసిన తర్వాత మా దివ్య అయితే బయట దిష్టి తీస్తుంది కొబ్బరికాయతోని. ఇంకా దిష్టి తీసిన తర్వాత లోన్కి అయితే వచ్చాము మేము. ఇంకా మీ అందరి బ్లెస్సింగ్ మా మనవరాల పైన ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వెల్కమ్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచ్ మై ఛానల్.